డయాబెటిక్ మీల్ ప్లాన్. ఇది నేను ప్రతి వీక్ ఒకటి పోస్ట్ చేస్తున్నాను. సో నానబెట్టుకున్న చియా సీడ్స్ 1 టీ స్పూన్ ఇందులో కలిపేస్తున్నాను. ఒక ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ లెమన్ పిండుతాను. సలాడ్ పైన కూడా కొంచెం లెమన్ పిండుతాం. సో చిన్నప్పుడు శనక్కాయ పచ్చడితో మనం తినేవాళ్ళం కదా, రాగి ముద్ద అండ్ నలుపుడిని కూడా సేమ్ అలానే చేశాను టేస్ట్, బట్ దాంట్లో ప్రోటీన్ రావాలి అని పన్నీర్ కలిపాను. సో ఇందులో రైస్ వాడలేదు, రాగి పిండి మాత్రమే వాడాను. దీంట్లో కూడా ప్రోటీన్ రావాలి అని పెసరపప్పు సేమ్ క్వాంటిటీ తీసుకున్నాను. కొంచెం ఇంకా షుగర్ స్పైక్స్ తక్కువ అవ్వాలని, కొంతమందికి రాగి పిండితో కూడా షుగర్ స్పైక్స్ అవుతూ ఉంటాయి. సో అందుకని నేను మొలకెత్తిన మెంతులు కొంచెం సాటే చేసి వేశాను. సో మీరు కూడా అట్లానే సాటే చేసుకొని వేసుకోండి, చేదు ఏ మాత్రమూ ఉంది. సో 1 టీ స్పూన్ ఆయిల్. మొత్తంలో నేను యూజ్ చేసింది ఓన్లీ 2 టీ స్పూన్స్ ఆఫ్ ఆయిలే, కానీ టేస్ట్ ఇంత కూడా చేంజ్ అవ్వదు, ఇంకా రెట్టింపు అవుతుంది. సో మొలకెత్తిన మెంతులు కంపల్సరిగా వాడతాను. ఇవి చేదు ఉండవు. ఇప్పుడు ఇంకా రోస్ట్ చేస్తాం కాబట్టి అస్సలు చేదు ఉండవు. డైజెషన్ కోసం ఇంగువ. ఈ కప్పు పెసరపప్పు వేస్తున్నాను. ఉడకబెట్టేసుకొని ముందే ఉంచుకున్నాను. దాన్ని కొంచెం రోస్ట్ చేసి కొంచెం వాటర్ వేసేస్తాను. కొంచెం సాల్ట్ వేద్దాం. సో రాగి పిండి తీసుకుంటున్నా. సో 1 టీ స్పూన్ గీ వేస్తున్నాను. ఇది రాగి పిండి కాబట్టి థైరాయిడ్ వాళ్ళు తినకూడదు. సో థైరాయిడ్ వాళ్ళు దీనికి బదులు జొన్న పిండి వాడండి. సో ఇలా గట్టిగా ఇలా అయ్యేదాకా, అంటే మనకి ఇంకేమన్నా పిండి పడితే వేసుకోవాలి, ఇలా ఉండాలి. సో ఆఫ్ చేస్తున్నాను. ఈ మీల్ ప్లాను అందరికీ యూజ్ అయ్యే మీల్ ప్లాను. అంటే డయాబెటిక్ ఉన్నా లేకపోయినా ఈ మీల్ ప్లాన్ అందరికీ హెల్తీయే. ఈ విధంగా చేసుకోవటం వల్ల మన ఒక పూటలో రావాల్సిన ప్రోటీన్ కూడా మనకు అన్ని విధాలా వస్తాయి, కొన్ని న్యూట్రియన్స్ వస్తాయి, కొన్ని మినరల్స్ వస్తాయి. అండ్ అబ్జార్ప్షన్ కోసం లెమన్, అంటే ఇందులో ఐరన్ కాల్షియం ఉంటుంది, ఐరన్ అబ్జార్ప్షన్ కోసం లెమన్ పిండుకున్నాము, సాలడ్ మీద లెమన్ పిండుకున్నాము. సో మనం అన్ని క్యాలిక్యులేటెడ్గా ప్లాన్ చేసుకునే తింటున్నాం, అది కూడా టేస్టీగా, లెస్ ఆయిల్తో. చూడండి శనక్కాయ పచ్చడి. నేను నెయ్యి వేసుకోవచ్చు, కానీ నెయ్యి లేకుండా కూడా బాగుంటుంది. ఇందులో ఆల్రెడీ వేసాను. ఈ శనక్కాయ పచ్చడి ఎంతమందికి ఇష్టం? సో పచ్చడి ఎక్కువ కలుపుకుందాం, ఎంత బాగుంటుందో. సో దీంతో గుడ్ ఫ్యాట్స్ కూడా మనం ఈ మీల్తో వచ్చేసినట్టు. సూపర్ టేస్ట్, ఎంత బాగుందో. మీరు ఇలా చేసుకొని నాకు కంపల్సరీగా డిఎం చేయండి, ఎంత బాగుందో. అంటే ఆయిల్ వేయటం వల్ల టేస్ట్ వస్తుంది అనుకోవటం భ్రమ. ఇది ఎలా చేశాను అంటే, సో ఆయిల్ 1 టీ స్పూన్ సరిపోద్ది. పచ్చిమిర్చి వేస్తున్నాను, కొంచెం చింతపండు వేస్తున్నాను, కొంచెం టొమాటోస్ని మగ్గిద్దాం. మాడకుండా కొంచెం సాల్ట్ వేస్తే చక్కగా నీరు వస్తూ ఉడుకుతాయి. చూడండి, సాల్ట్ వేసేసరికి త్వరగా మగ్గిపోయినాయి. సో చింతపండుని దాంట్లో వేయలేదు, ఇలానే మిక్సీ వేసుకున్నాను. సో కొంచెం జీలకర్ర వేద్దాం, వెల్లుల్లి కొంచెం ఎక్కువ వేస్తున్నా. సో పల్లీలు నేను వేపుకొని పొట్టు తీసి పెట్టుకున్నాను. సో పల్లీలు కొంచెం ఎక్కువ వేస్తాను. అందులో కొంచెం సాల్ట్ వేసాం కదా, అందుకని కొంచెం వేస్తాను. సో ఇదివరకు రోజుల్లో అంటే మా మమ్మీ కూడా చాలా ఆయిల్ వేసి పచ్చడి చేసేది. ఇప్పుడు 1 టీ స్పూన్ ఆయిల్తోనే నేను ఈ పచ్చడి చేశాను. టేస్ట్ ఏమాత్రం పాడవదు. నేను చెప్పిన కొలతలతోనే ఆ సూప్ బౌల్ పల్లీలతోటి చేయండి. వెల్లుల్లి ఎక్కువ వేయండి, టొమాటోస్ ఉప్పుతో ఉడికించండి, ఎంత టేస్టీగా వస్తుందో పచ్చడి. చక్కగా ఆనియన్స్ లేకుండా తినలేం కదా, నేనైతే ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటాను. సో చక్కగా తినేసాను పల్లీ పచ్చడితో. ఇంకా తినాలని ఉంది. నలుపుడు చేశాను. ఇది ఎలా చేశాను అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కలర్లో ఎందుకుంది అనేది కూడా మీకు చెప్తాను. బట్ ఇది ఎంత టేస్టీగా ఉందో అంటే నేను వండేటప్పుడు కొంచెం టేస్ట్ చేశాను. చూడండి, కొంచెం సంగటి తీసుకొని ఇంత కర్రీ కలుపుకోవాలంటే కొంచెం ఉప్పు కారము మోడరేట్గా వేసుకుంటే తినేసాయి. ఆ కాల్చిన ఫ్లేవర్ ఎటుకుపోలేదు. పాతకాలంలో ఎలా ఉంటారో అలానే వచ్చింది టేస్ట్. ఇది ఎలా చేశాను అంటే, ఇది ఒక 50 గ్రామ్స్ ఆఫ్ పన్నీర్ అండి. సో ఇందులో జస్ట్ ఈ బాండీలో లైట్గా ఉంది ఆయిల్ అంతే. చింతపండు పులుసు తీసి పెట్టుకున్నాను, దాన్ని ఈ పన్నీర్ దాంట్లో వేసేసి మిక్సీ వేసేస్తాను. ఇట్లా కాలిస్తే ఈజీగా వచ్చేస్తుంది తొక్కు. కొంచెం జీలకర్ర వేస్తున్నా, వెల్లుల్లి వేస్తున్నా, కొంచెం సాల్ట్ వేస్తున్నా. సో ఇప్పుడు మనం మిక్సీ వేసుకున్నాం కదా పన్నీరును చింతపండు పులుసు, అది ఇందులో వేసేసుకున్నాం.
టేస్ట్లో ఏ తేడా ఉండదండి, కాకపోతే మీకు కలర్లో ఎర్రగా రాదంతే. బట్ మన న్యూట్రియన్స్ కోసం టేస్ట్ ఇంకా బాగుంటుంది. మీరు ట్రై చేసి చూడండి. నా ఫేవరెట్ రెసిపీ ఇది. ఇంకా తినాలనిపించే అంత టేస్టీగా ఉంది. మీరు డెఫినెట్గా ట్రై చేయాల్సిన మస్ట్ రెసిపీ ఇది. అన్ని గుడ్ న్యూట్రియన్స్ తోటి ఇంత డిలీషియస్ ఫుడ్ మటన్ బిర్యానీ కూడా కాదు అని నేను ఫీల్ అవుతాను. ఎంత బాగుందో. సో ఇందులో ఆల్రెడీ పప్పు ఉంది, ఇందులో పన్నీర్ ఉంది, ఆయిల్ తక్కువ వేసుకున్నాం. ఆయిల్ వల్ల టేస్ట్ వస్తుంది అనుకోవటం భ్రమ. సో ఈ విధంగా షుగర్ పేషెంట్స్ కానీ, పీసీఓడి వాళ్ళు ఉండే వాళ్ళు కానీ, థైరాయిడ్ వాళ్ళు మాత్రం జొన్న పిండిని ఆఫ్ చేసుకోండి. అసలు నిజంగా మాటలు లేవు. చాలా అంటే చాలా బాగుంది. పన్నీర్ వేసాము అనేది మనం చెప్తే కానీ తెలీదు అసలు ఇదేం కర్రీ అనేది. కానీ ఆ కాల్చిన వాసన కూడా ఉంది. అలా కాల్చుకొని చేసుకుంటేనే దీనికి అంత టేస్ట్ వస్తుంది. ఇలాంటి మీలు రోజుకి ఒక్కటి తిన్నా చాలు, అంత బాగుంది. వాటరు ఎక్కువ తాగకూడదు తినేటప్పుడు అనేది చెప్తూనే ఉన్నా. వాటర్ తాగేటప్పుడు చియా సీడ్స్ ఉంటే వాటిని నవ్వటానికి ట్రై చేస్తాను. ఎంతమంది ట్రై చేస్తారు? సో ఇంత కప్పు కర్డ్ మొత్తం వేసేసుకుంటున్నా. సో ఇంత ముద్ద మాత్రమే, చూడండి ఇంత ముద్ద మాత్రమే దీనిలో కలుపుకుంటున్నా. సంకటిలో కర్డ్ సూపర్ టేస్టీ ఉంటుంది. ఇందులో పప్పు వేసామని కానీ, మెంతులు వేసామని కానీ టేస్ట్ ఏ మాత్రము రెట్టింపైంది కానీ తగ్గలేదు. సో పచ్చడి కలుపుకుందామా, నంచుకుందామా? సో ఎప్పుడు ఎంత బాగుందో, నేను చేసుకున్నది నేనే బాగుంది అనుకొని చెప్తున్నా కదా. మీరందరూ కూడా డెఫినెట్గా ట్రై చేసి మీ వాళ్ళతో ఎంత బాగుందో అనిపించుకోండి. రాగి ముద్ద ఇష్టపడే వాళ్ళందరూ ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంది. నేను ప్రశాంతంగా తినేయాలి. సో ప్లీజ్ సేవ్ ఇట్, షేర్ ఇట్ అండ్ డెఫినెట్లీ ట్రై ఇట్. చాలా హెల్దీ అండి. ఇన్సులిన్ కూడా స్పైక్ అవ్వకుండా మెంతులు వాడాము, కానీ మెంతులు వేసిన చేదు ఏమాత్రం ఉండదు. డెఫినెట్గా ట్రై చేయండి. సో నేను తినేస్తున్నాను, మాట్లాడకుండా తినేయాలి నేను, అట్లా ఉంది. బాయ్.